పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయడమే కాదు పార్టీ నేతలకు ఓ మెసేజ్ కూడా పంపింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ మహేష్ కుమార్ గౌడ్ నే ఎంపిక చేయడానికి కారణం ఏంటి? తెలంగాణలో 2 పవర్ సెంటర్స్ ఉండకూడదని మహేష్ కుమార్ గౌడ్ ను సెలెక్ట్ చేశారా? పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ భారీ కసరత్తుల తర్వాత కొత్త పీసీసీ చీఫ్ నియామకం. సీఎం రేవంత్ కు అనుకూల వ్యక్తికే పట్టం. పార్టీ ప్రభుత్వం సజావుగా నడిపేందుకే ఈ ఈక్వెషన్. మహేష్ కుమార్ గౌడ్ కే ఎందుకు ఇచ్చారు? సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో చెప్పుకుంటుంటారు. అయితే అంత మాత్రానికే పీసీసీ ఇచ్చారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర మిగతా వారికి ఉన్నంత పలుకుబడి మహేష్ కుమార్ గౌడ్ కి లేదని చెబుతారు. కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ పనితనమేంటో అధిష్టానానికి తెలుసు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చేస్తున్న పని అధిష్టానం దృష్టిలో పడింది. అంతేకాదు ఎన్నికల ముందు టికెట్ల విషయంలో బీసీల నుంచి ఎన్నో డిమాండ్లు వినిపించాయి. ఆ సమయంలో అందరితో మాట్లాడి అందరికీ నచ్చచెప్పి పార్టీకి డ్యామేజ్ జరగకుండా చేసిన వారిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకరు. ఈయనలో అధిష్టానం చూసిన మరో క్వాలిటీ సమన్వయం. అందరినీ కలుపుకుని వెళ్లగలిగే తత్వం. దూకుడు స్వభావం లేదు. సీనియర్లకు విలువ ఇస్తారు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయడంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం కూడా చేశారు. దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉత్తర తెలంగాణ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ చీఫ్ ఇచ్చారు. దీంతో పదవుల్లోనూ సమన్యాయం చేసినట్లయింది. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అన్నిటికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి. ఇదే మహేష్ కుమార్ గౌడ్ ముందున్న అతి పెద్ద టాస్క్. మరో సవాలేంటంటే పార్టీలోని సీనియర్లను ఏకతాటిపై నడిపించడం. మహేష్ కుమార్ గౌడ్ కంటే పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఆ సీనియర్లలో మంత్రులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లంతా పార్టీ లైన్ ప్రకారమే నడుచుకుంటున్నప్పటికీ సీనియర్లను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. పైగా హై లెవెల్ కమిటీలు వెయ్యాలి. అందులో పార్టీ సీనియర్లను నియమించి వారితో పని చేయించగలగాలి. 2028 నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలి. ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్ ముందున్న సవాళ్లు.